ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు. నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరవకుము. కీర్తనలు 74:23. కీర్తనలు 79:1-5 ప్రకారం, దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారంగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టువారు ఎవరునూ లేరు. మా పొరుగువారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూ ఉన్నవారు మమ్మను అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోప్పడదు? ఎల్లప్పుడూ కోప్పడదు. నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? యెషయా గ్రంథము 43:28 ప్రకారము, కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని. కీర్తనల గ్రంథం 51:7 ప్రకారము, నేను పవిత్రుడనగునట్లు నా పాపము పరిహరింపుము. హిమము కంటేనో నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఇర్మియా గ్రంథం 15:15 ప్రకారం, యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకురుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి గలవాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునుము. యెహెజ్కేలు 5:14-17 వరకు. అలాగూ నీ చుట్టూనున్న అన్యజనులలోనున్న నిన్ను చూచువారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేదును. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి, నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపము చేతను, క్రోధము చేతను, కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా, నీ చుట్టూ ఉన్న అన్యజనులకు నీవు నిందకును, ఎగతాళికిని, హెచ్చరికకును, విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 36:6-7 ప్రకారము, కాబట్టి ఇశ్రాయేలు దేశమును గురించి ప్రవచనం ఎత్తి పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వలెను అవమానం నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ చుట్టూ ఉన్న అన్యజనులు అవమానం నొందుదురని నేను ప్రమాణము చేయుచు ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.